ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనతో ఆరాధనని ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి గారు, పరిశుద్ధుడైన దేవుడవు, మీ మహాప్రేమను బట్టి కృపను బట్టి మీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ బిడ్డలకి ఏ వాక్యం అవసరమో అట్టి పరలోక సంగతులను బయలుపరచండి. మీ వాక్యపు వెలుగులో బిడ్డలను నడిచినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి అభిషేకం ఇచ్చి కాపాడండి అయ్యా. వినగలిగిన చెవి, చూడగలిగిన కన్ను, గ్రహించగలిగిన హృదయాలు ప్రతి బిడ్డకి దయచేసి మీ వాక్యము చేత బిడ్డలను బలపరిచి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మా మనవలు అలాగే మనవరాలు కూడా ఈ వారం దేవుని సన్నిధికి మరలా వారు రావడం జరిగింది. వారు పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. రండి. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం ఆ దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా స్వంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా స్వంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా స్వంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా స్వంతం కాదనుకున్నాను. ఏ ప్రేమ ఈ ప్రేమకు సాటి రారయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రారయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా,
నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా, నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా. ఈ లోకమంతానే వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, ఈ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతాలేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒకని ప్రవర్తన, మనిషి యొక్క ప్రవర్తన మూర్ఖత్వంగా ఉంటే ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను, మూర్ఖత్వం గనక మనిషిలోనికి వస్తే వాని ప్రవర్తన తారుమారైపోతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత దారుణమైన పరిస్థితి అంటే, మూర్ఖత్వం మనిషి లోపలికి వస్తే జీవితములో తారుమారైపోతుంది, జీవితమే తారుమారైపోతుంది, ఆ ప్రవర్తన తారుమారైపోతుంది. ఏం జరుగుద్దో, ఎలా ఉంటుందో ఆ ప్రవర్తన అంత భయంకరంగా మారిపోతుంది. అందుకే ప్రవర్తన మారిపోకుండా ఉండాలి అంటే మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి. ప్రభువుని నమ్ముకున్న దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆలోచన చేసుకోవాలి తప్ప మూర్ఖత్వాన్ని మాత్రం
లోపలికి రానివ్వకండి. అంటే మూర్ఖత్వం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు చెప్పినా వినరు, వారికి తెలియదు, చెప్తే వినరు, వారికి ఎలా తోస్తే అలా చేసే పరిస్థితి తప్ప ఏది మంచో ఏది చెడ్డ అని గ్రహించని పరిస్థితి మనిషి లోపలికి వస్తే అదే మూర్ఖత్వం. కనుక పెద్దలు చెప్పినా వినరు, తల్లిదండ్రులు చెప్పినా వినరు, కావలసిన వారు చెప్పినా వినరు, బంధువులు చెప్పినా వినరు, ఎవరు చెప్పినా వారు వినరు. వారికి తోచదు, వారికి అర్థం కాదు. ఏది మంచో ఏది చెడ్డో గ్రహించలేని స్వభావము కలిగి ఉంటే అదే మూర్ఖత్వము. అట్లాంటి మూర్ఖత్వం ఏం చేస్తుంది అంటే మనిషి యొక్క ప్రవర్తనను తారుమారు చేస్తుంది, మారిపోతుంది. ప్రవర్తన తారుమారైపోతుంది. ఇక ఎవ్వరూ మార్చలేరు, ఎవ్వరి వల్ల కాదు, ఎవరు సరి చేయలేరు, ఎవ్వరూ సరి చేయలేరు, ఎవరు సరి చేయలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. కనుక ప్రవర్తన తారుమారైన తర్వాత ఎవరు ఏమీ చేయలేరు, ఎవరు మార్చలేరు. అందుకే ప్రవర్తన తారుమారు కాకుండా ఉండాలంటే మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి. ఈ మూర్ఖత్వము ఒక ముళ్ళు లాంటిది అని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే మూర్ఖత్వం అనే ముళ్ళు. ఈ మూర్ఖత్వం ఎలాంటిది అంటే ముళ్ళలాంటి స్వభావం. కారణం ఏమిటంటే వారి మాటలు ముళ్ళల్లా గుచ్చుకుంటాయి. వారి మాటలు మూర్ఖత్వం అనే ముళ్ళు. మూర్ఖత్వం కలిగిన వ్యక్తిలో ఉన్న మూర్ఖత్వాన్ని బట్టి వారి మాటలు కూడా ముళ్ళ వలె ఉంటాయి, అవి గుచ్చుకుంటాయి. ఎదుటి వారికి మేలు కలిగించవు, ఎదుటి వారిని బాధ పెడతాయి, వారి హృదయాల్ని గాయమయ్యేలా చేస్తాయి. బాధ పెట్టే స్వభావమే ఈ మూర్ఖత్వం. ముళ్ళ వలె ఉంటుంది, గుచ్చుకుంటాయండి. అందుకే మాటలు అనే ముళ్ళు, మూర్ఖత్వం అనే ఆ ముళ్ళు, మాటలంట ముళ్ళల్లో గుచ్చుకుంటాయి. ఇక ఆ మాటలకి మనిషి జీవితం ఎంతో బాధపడుతూ ఉంటుంది, హృదయము బాధపడుతుంది. ఏంటి ఇలాంటి మాటలు నేను ఎందుకు అనిపించుకోవాలి, వినాలి అని బాధొస్తూ ఉంటుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రహింపు కలిగిన హృదయం కావాలండి. మనిషి జీవితంలో గ్రహింపు కలిగిన హృదయం, ఏది మంచో అనేది తెలుసుకోవడానికి హృదయము ద్వారా గ్రహించాలి. ఇలా చేస్తే నాకు మేలవుతుంది, ఇలా చేస్తే నాకు కీడవుతుంది కనుక ఇలా పెద్దవారు చెప్తున్నారు, లేదా భర్త చెప్తున్నాడు, లేదా భార్య చెప్తుంది కనుక నేను జాగ్రత్త పడాలి, సరి చేసుకోవాలి అనే స్వభావము ఎప్పుడు నీలోనికి వస్తుందో అప్పుడు నీ మాటలు ఎదుటి వారికి ముళ్ళ వలె గుచ్చుకోవండి. ఇంత బాధ పెడుతున్నాయో నీ మాటలు, ఒక్కసారి నీవు ఆలోచించుకుంటే నీకే అర్థమవుతుంది. మరి వాళ్ళ హృదయం గాయమవుతుంది కదా. మరి అలాంటి మాటలు నీవు వింటున్నప్పుడు ఎవరైనా నిన్ను అంటే
నీకెంత బాధ అనిపిస్తుంది సోదరి సోదరుడా. అందుకే ప్రవర్తన తారుమారు చేసేదే ఈ మూర్ఖత్వం కనుక దాన్ని విడిచిపెట్టాలి. చూడండి, ఒక స్త్రీ ఎంత మూర్ఖత్వం కలిగి ఉన్నదో, ఎంత మూర్ఖత్వంతో మాట్లాడుతుందో, ఎవరితో మాట్లాడుతుందో, ఎలా మాట్లాడాలో, ఎందుకు మాట్లాడుతుందో తెలియకుండానే, అనగా మూర్ఖత్వంగా మాట్లాడుతూ ఉంది ఒక స్త్రీ. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ యోబు గారి యొక్క భార్య. చూడండి, యోబు చాలా కష్టములో ఉన్నారు. ఒక ప్రక్కని పిల్లలను పోగొట్టుకుని ఉన్నాడు. రెండవది, ఆస్తులన్నీ పోయాయి, పట్టుకుపోయారు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు. ఇంకా మిగిలింది శరీరము అనుకుంటే, ఆ శరీరానికి దేహానికి కూడా రోగం వచ్చింది. కుదరని రోగము. అదేమైనా కుదురుతుందంటే కుదరదు, అంటే బాగుపడని రోగం, ఎవరు బాగు చేయలేని రోగం, ఏ డాక్టర్ గారు బాగు చేయలేని రోగం, అది కుదరని రోగం వచ్చింది. ఆ రోగంతో బాధపడుతూ ఉంటే యోబు గారి యొక్క భార్య వచ్చి అలాంటి కష్టములో ఉన్న వ్యక్తిని, దీనస్థితిలో ఉన్న వ్యక్తిని చూచి తన భర్త అనే కొంచెం కూడా కనికరించకుండా మూర్ఖత్వంగా మాట్లాడుతుంది. ఎంత భయంకరమో చూడండి. ఆమెలో ఉన్న మూర్ఖత్వం ఏమని మాట్లాడుతుందంటే, ఇంకా ఎందుకు నీవు బతికి ఉన్నావు? చచ్చిపోవచ్చు కదా. నీవు బతికి ఉండడం వల్ల నాకేమి మేలు? నీ వలన నేను సుఖమేమి అనుభవించను? అలాంటి వ్యక్తివి నీవు. ఇప్పుడు నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు గనుక నీవు చచ్చిపోతే నీకు మేలు, నీవు చచ్చిపోతే నాకు మేలే అంటుంది. ఏమండి, ఆయన పెంచి సుఖంగా పోషించినంత కాలము ఎంత మంచివారండి నా భర్త, యోబు గారండిని గౌరవంగా పిలిచేది, చక్కగా మాట్లాడింది, ఆనందంగా సంతోషంగా మరి విలువతో మాట్లాడింది మాటలు. కానీ ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది? నీలాంటి వాడు బతికి ఉండడం మంచిది కాదు, నీవు దేవుణ్ణి తిట్టి చచ్చిపో, నువ్వు చచ్చిపోరా అంటుంది. అంటే చచ్చిపోమని తన భర్తను మాట్లాడుతుందంటే నిజంగా మూర్ఖత్వమేనండి. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఎంతగా పెంచి పోషించిన ఆదరించిన భర్తనే అంత నీచంగా భయంకరంగా మాట్లాడుతూ ఉంటే యోబు గారు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. ఎలా మాట్లాడుతుందంట? మూర్ఖత్వంతో మాట్లాడుతుంది. యజమానితో మాట్లాడవలసిన మాటలు కాదు. ఆ వ్యక్తి బతికి ఉంటేనే ఈమెకి గౌరవము, ఆ వ్యక్తి బ్రతికి ఉండకపోతే ఆమెకేది గౌరవము? అలాంటి గౌరవం అనేది కూడా ఎర్రగని స్థితికి వచ్చింది. ఇప్పుడు తన భర్తను గౌరవించలేని స్థితిలో మూర్ఖత్వం కలిగి మాట్లాడుతుంది. ఇక నీవు చచ్చిపో అని మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, ఇది నీకు తగదు. ఎంత శాంతంతో ఉన్నాడో చూడండి యోబు గారు, ఎంత ఓర్పుతో ఉన్నాడో చూడండి, ఎంత సహనంతో ఉన్నాడో చూడండి. భార్య ఎడల చచ్చిపోమంటే ఎవరికైనా బాధే. చచ్చిపోమని నీవు బతక్కు చచ్చిపోమంటే ఎంత బాధ వస్తుందండి. ఆయన చూస్తే ఇంత కష్టంలో, బాధలో, శ్రమలో ఉన్న భర్తను
ఆదరించడం మానేసి, ఆయనకి అండగా నిలవడం మానివేసి, భాగస్వామి అన్న మాట కూడా మర్చిపోయి ఆయన బాధ పెడుతుంది. ఆ ప్రాణం ఉండగానే అతను ఇన్ని బాధలు పడుతుంటే నువ్వు చచ్చిపోమనంటే ఆయన ప్రాణం ఎంత బాధపడిందో, నలిగిపోయిందో. అందుకే అన్నాడు, మూర్ఖురాల వలె మాట్లాడుతున్నావు, ఇది నీకు తగదు, అవతలికి పో, నా దగ్గర ఉండొద్దు, ఇంకా నువ్వు దూరంగా వెళ్ళిపో, నా ఎదుటికి వచ్చి నన్ను బాధ పెట్టొద్దు అంటున్నాడు. దేవుడు మనకి ఇచ్చినప్పుడు సుఖంగా తిన్నావు కదా, సంతోషంగా ఉన్నావు కదా, ఆనందంగా ఉన్నావు కదా, ఇవాళ ఆయన తీసేసుకున్నాడని, ఇచ్చిన దేవుడు తీసుకున్నాడు, ఆయనకే స్తుతులు కలుగునుగాకంటున్నాడు. ఆయన ఇచ్చినప్పుడు తినలేదు, ఇప్పుడు ఆయన తీసేసుకుంటే ఎందుకంత బాధపడుతున్నావు? అంత బాధపడాల్సినంతటి అవసరం ఏముంది? అయినా యజమాని నువ్వు చచ్చిపోమని అంటే నిజంగా ఆమె జీవితంలో ఎంత మూర్ఖత్వం ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి ప్రేమనొద్దామని బిడ్డలారా. అందుకే యజమానుడు కష్టంలో ఉన్నప్పుడు భాగస్వామి ఆదరించాలి, ఆదుకోవాలి, ఆ కష్టాన్ని పంచుకోవాలి. సుఖమునందును దుఃఖమునందును బాధల యందును ఏం చేయాలి? ఆనందములోను సగభాగం పంచుకోవలసిన భారం, బాధ్యత ఆమెకు ఉందండి. కానీ ఇక్కడ యోబు భార్య అలా మాట్లాడడం లేదు, ఇంకా ముళ్ళు గుచ్చినట్లుగా మాట్లాడుతుంది. ఆమె మాటలు యజమానుడికి అనగా యోబు గారికి ముళ్ళవలే గుచ్చుకుంటున్నాయి. భరించలేని బాధ కలిగేలా మాట్లాడుతుంది. ఆమె మూర్ఖత్వంతో మాట్లాడుతుంది గనుక ఇప్పుడు ఆమె జీవితము తారుమారైపోయే పరిస్థితి వచ్చింది. ఎంత తారుమారు అంటే ఇక భర్త లేని పరిస్థితిలా మాట్లాడుతుంది. ఉన్నా కానీ నువ్వు లేనట్టే నాకు లెక్క అంటుంది. చచ్చిపో అంటే అంతే కదా. నా ప్రేమను దేవుని బిడ్డలారా, అంత బాధ పెడుతుంది యజమాన్ని. అయ్యా, యజమాన్ని బాధ పెట్టి, యజమాన్ని దుఃఖపెట్టి, యజమానిని బాధ పెట్టి దుఃఖపెట్టి దూషించే స్వభావములోనికి వెళ్ళకూడదు. ఇంత మూర్ఖత్వము పనికిరాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యజమాని కష్ట సుఖాల్లో పాలు భాగం పంచుకోవాల్సిందే. ఎందుకంటే సహా భాగము పంచుకోవాల్సింది, అంటే భాగస్వామి గనుక. ఆ జ్ఞానాన్ని కూడా కోల్పోయింది గనుక మూర్ఖురాలుగా మాట్లాడుతుంది. యజమానుడే అంటున్నాడు, నువ్వు మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నావని. కనుక ఆదరించండి, కష్టంలో ఉన్నప్పుడు, ఆయన బాధలో ఉన్నప్పుడు ఆదరించండి, ఆదుకోండి, ధైర్యం చెప్పాలి. ధైర్యం చెప్పడం మానివేసి ఇంకా ముళ్ళవలే గుచ్చుతుంది మాటలు ఆయన ఎంత బాధ పెట్టాయో చూడండి. కనుక మీ మాటలు మీ యజమానులను బాధ పెట్టేలా ఉండకుండా వారికి ఆదరణ కలిగించేలా, ధైర్యం కలిగించేలా మీ మాటలు ఉండాలి. ఇవాళ కాకపోతే రేపైనా మీ వ్యాధి తగ్గిపోద్దండి. మీరేమీ బాధపడకండి, కంగారు పడకండి, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు ఈ కష్టాలు కలిగాయో, ఎందుకు ఈ రోగాలు వచ్చాయో, ఎందుకు ఈ బాధలు వచ్చాయో మనకు తెలియదు. కానీ మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడు, మనల్ని ఆదరించే దేవుడు ఉన్నాడు. మనము నమ్ముకున్న దేవుడు నమ్మకమైన వాడు. ఆయన కొంతకాలానికైనా కనికరించకపోడు కదా, కనికరిస్తాడండి. మీరు ధైర్యంగా ఉండండి అని ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి తన భర్తకి ధైర్యం చెప్పాలి. కానీ అలా చెప్పలేదు. అందుకే ఆమెను మూర్ఖురాలు అంటున్నారు యోబు భార్యను. కనుక ఇలాంటి మూర్ఖ స్వభావము కలిగిన
ముళ్ళ వంటి మాటలు, మూర్ఖత్వం అనే ముళ్ళలాంటి మాటలు మాట్లాడి యజమానిని బాధ పెట్టకండి. మరి కొందరు యజమానులు కూడా భార్య కష్టంలో ఉండి, శోధనలో ఉండి, బాధలో ఉండి, వ్యాధుల్లో ఉంటే ఆమెను కూడా మూర్ఖుడు వలె మాట్లాడేవాళ్ళు ఉంటారు. మూర్ఖత్వపు మాటలు మాట్లాడి, ఇక ఎందుకు పనికిరావు గనుక, ఇక నీకు వ్యాధి తగ్గదు గనుక నువ్వు కూడా చచ్చిపో అంటాడు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏంటి లాభం? నేను నీకెక్కడ సేవ చేయగలను? నువ్వు నాకు సేవ చేయవలసింది పోని, నేను నీకు చెయ్యాలా? నేను చేయలేను, నువ్వు చచ్చిపో అంటాడు. అలాంటి భర్తలు కూడా ఉంటారు. చూడండి, యోబు భార్య అలాంటి మూర్ఖత్వం కలిగిన భార్య ఉండొచ్చు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మూర్ఖత్వం కలిగిన భర్త కూడా ఉండొచ్చు. కనుక అయినా మీరు ధైర్యం తెచ్చుకొని, దేవుడు మీ పక్షంగా ఉంటాడని, దేవుడు మీకు సహాయం చేస్తాడని, మీరు నమ్ముకున్న దేవుడు మిమ్మల్ని ఎన్నడూ విడువడు, ఆదరిస్తాడని, ఆదుకుంటాడని ధైర్యం తెచ్చుకోండి. ముళ్ళల్లా గుచ్చుకున్నా సరే, మాటలు చాలా బాధ పెట్టినా సరే, బీపీలు పెంచుకోవద్దు, టెన్షన్ పెట్టుకోవద్దు, బాధలు తెచ్చుకోవద్దు, షుగర్లు తెచ్చుకోవద్దు. కష్టమని, బాధని ఎంచి దీర్ఘంగా ఆలోచించి మీ హృదయాలని, మీ దేహాలని ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ టెన్షన్ పడవద్దు. ఏదో ఒక రోజున నా భర్త మారకపోడు, ఏదో ఒక రోజున నా భార్య మారకపోదు అనే యోబు భక్తుడు ఆమెను గూర్చి ఆలోచించాడు. నా భార్య ఇవాళ కాకపోతే మరొక రోజునైనా మారుతుందిలే, ఆమె మూర్ఖత్వాన్ని విడిచిపెడుతుందిలే అని ఆయన ఎదురు చూచాడు తప్ప ఆమెను మాత్రం నన్ను అన్నట్టుగా నేను ఆమెను అంటాను అని అనలేదు. అందుకే ఆయన సహనము, ఓర్పు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా అలా సహనం కలిగి, ఓర్పు కలిగి ఉంటే మీ భర్తలను లేదా మీ భార్యలను మీరు మార్చుకోగలుగుతారు. వారి జీవితాలు మారుతాయి. లేకపోతే వారి ప్రవర్తనను బట్టి జీవితము తారుమారైపోద్ది. ప్రవర్తన తారుమారైందంటే ఇక కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. ఆ కుటుంబము ఎందుకు పనికిరాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబంలో శాంతి ఉండదు, కుటుంబంలో సమాధానం ఉండదు, కుటుంబంలో నెమ్మది ఉండదు, కుటుంబంలో ఆనందం ఉండదు. రెండవది, పిల్లలు కూడా దారి తప్పుతారు. క్రమము లేని స్థితికి వారు వస్తారు. తల్లిదండ్రులను బట్టి ఆ పిల్లలు క్రమము తప్పిపోతారు. ఆ కుటుంబంలో ఆనందం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుఃఖమే, వ్యాధనే, రోగములే, శ్రమలే, శోధనలే మిగిలిపోతాయి. అట్టి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు ధైర్యం తెచ్చుకోండి. మీ హృదయాల్ని దేవునిలో బలపరుచుకోండి. మిమ్మల్ని ఆదుకునే దేవుడు ఉన్నాడని, మిమ్మల్ని కరుణించే దేవుడు ఉన్నాడని, మీకు అండగా ఉన్నాడని, మీ పక్షంగా దేవుడు ఉన్నాడని ధైర్యం తెచ్చుకోండి. సోదరులారా, మీరు ధైర్యం తెచ్చుకొని మీ జీవితాల్ని ప్రభువులో నడిపించుకోండి. ప్రభు కొరకు నడవండి. ప్రభు బిడ్డలుగా జీవించండి. దేవుడు తప్పక కరుణిస్తాడు. ఎలాంటి మూర్ఖత్వం కలిగిన ఆ స్త్రీ, యోబు భార్య, మారుద్దిలే ఎప్పటికైనా అని ఎదురు చూచిన యోబు భక్తుని జీవితములో దేవుడు కొన్ని దినముల తర్వాత యోబుతో మాట్లాడి యోబు యొక్క శరీరములో ఉన్న రోగమునంతటిని, కుదరని రోగమును దేవుడు బాగు చేశాడు. దేవుడు అంత గొప్ప కార్యం చేశాడో చూడండి. లేకపోతే ఆమె జీవితము
ఆయన బాగుపడకపోతే యోబు భక్తుడు ఆమె జీవితం తారుమారైపోను. ఆమె ప్రవర్తన ఆమెను తారుమారయ్యేలా, జీవితం తారుమారయ్యేలా చేసి ఉండేది. అయితే యోబు భక్తుని జీవితంలో గొప్ప కృపను దేవుడు అనుగ్రహించి బాగు చేశాడు. ఇప్పుడు యోబు భక్తుడు తన భార్య ఎడల ఓర్పుతో సహనంతో ఉన్నాడు గనక యోబు భార్య వచ్చి అంటుంది, ఏమండి అని పిలవగానే యోబు భక్తుడు ఆరోగ్యం కలిగిన వ్యక్తి, నీవు ఎందుకు నన్ను ఇంత బాధ పెట్టిన దానో, మరలా నేను బాగున్నానని నా దగ్గరకు నీవెందుకు వచ్చావు అని అనలేదు. ఆమెను సాదరంగా తన భార్యగానే ప్రేమించాడు. ఆమె ఇంత మూర్ఖత్వంగా మాట్లాడినా ఆమెను మాత్రం విడిచిపెట్టలేదు. చూడండి, ప్రవర్తన మూర్ఖత్వం వల్ల తారుమారవుతుంది. సహనము ఓర్పు వల్ల మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి సహనము ఓర్పు కలిగిన వారి జీవితాలను బట్టి కుటుంబ వ్యవస్థ కట్టబడుతుంది. ఇప్పుడు ఆ మూర్ఖురాలని చెప్పుకున్న యోబు భార్యతోనే యోబు గారు కుటుంబము మరలా పిల్లలతో నిండినది. మరలా బిడ్డల్ని దేవుడిచ్చాడు. ఆ ఇరువురు మధ్య సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు, ఆనందాన్ని ఇచ్చాడు. ఈమె మాట్లాడిన మూర్ఖత్వాన్ని, ఆమె మాట్లాడిన ముళ్ళలాంటి మాటల్ని మనస్సులో పెట్టుకొనలేదు యోబు భక్తుడు. అలా మీరు కూడా మనస్సులో పెట్టుకోవద్దు. ఎందుకంటే యజమాని ఒకవేళ నీకు మూర్ఖత్వమై కలిగిన మాటలు, ముళ్ళ వంటి మాటలు అన్నా నీవు మనస్సులో పెట్టుకోవద్దు. ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది, నీ యజమాని మారుతాడు, నిన్ను చక్కగా గౌరవిస్తాడు, సాదరంగా ఆదరిస్తాడు. అలా యజమాను రాలగా నీవు సహనము ఓర్పు కలిగి ఉండు. అలా సోదరుడా, యోబు వలె సహనాన్ని ఓర్పును కలిగి ఉంటే నీ భార్య ఎప్పటికైనా మారుతుంది, నీ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా మారుతుంది, శాంతి సమాధానం నీ కుటుంబంలో నిలుస్తుంది. అలాగే ప్రేమను అద్దామని బిడ్డలారా, ఇక చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే ఇక్కడ ఏమిటంటే ప్రేమను అద్దామని బిడ్డలారా, నమ్మకంగా ఉంటారండి. మాటలు ఎలా కనబడతాయంటే పైకి నమ్మకంగా మాటలు కనబడతాయి, వారు నమ్మకంగా కనిపిస్తారు. నమ్మకంగా ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే మోసం చేస్తారు. నమ్మకంగా ఉండి మోసం చేస్తారు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. అందుకే అలాంటి వారిని నమ్మవద్దు ప్రేమైన వద్దామని బిడ్డలారా. ఎందుకంటే వాళ్ళ నమ్మకంగా మనకు కనబడతారు, కానీ వారు మోసం చేస్తారు. అలాంటి వారు కూడా ఉంటారు ప్రేమైన వద్దామని బిడ్డలారా. వారి ఆలోచనలు ముళ్ళు, వారు వేషధారులుగా ఉన్నారు. ఎందుకంటే వేషధారణ అనే ఆ మూర్ఖత్వం వారి లోపల ఉంది. వేషధారణ అనేది కూడా మూర్ఖత్వమే. పైకి నమ్మకంగా కనబడతారు మంచిగా, లోపలంతా భయంకరమైన స్థితిని కలిగి ఉంటారు. పైకి గొర్రె చర్మమును ధరించి గొర్రెల్లా కనబడతారు, లోపల క్రూరమైన తోడేళ్ల వలె ఉంటుంది వారి స్వభావం. మనతో చక్కగా మాట్లాడుతున్నప్పుడు మనం అనుకుంటాం, అయ్యో మా బంధువులే, మా స్నేహితులే, మా రక్త సంబంధులే మమ్మల్ని మోసం చేయరు, మమ్మల్ని మాకు మేలే చేస్తారు అని నమ్ముతాం. కానీ వారి లోపల ఉన్న ఆ మూర్ఖత్వం మనకి కనబడదు. అది లోపల దాగి ఉన్న మూర్ఖత్వం. నోటి మాటలతో మూర్ఖత్వం బయటపడుతుంది ముళ్ళల్లో వలె,
ముళ్ళవలే. కానీ కొందరిలో అది వేషధారణ. అలాంటి వేషధారణని మూర్ఖత్వం కలిగిన ముళ్ళు కలిగిన వాళ్ళు అవి పైకి కనబడవు, ఇక్కడున్నాయి లోపల ఉన్నాయి. వాళ్ళు పైకి మంచివారి వలె చక్కగా కనబడతారు, నమ్మకంగా కనబడతారు. ఆ తర్వాత వారి నిజ రూపము బయటపడుతుంది. అలాంటి వేషధారణ అనే మూర్ఖత్వము బయటపడుతుంది. కనుక పై రూపాన్ని చూచి మోసపోవద్దు, మాటలను నమ్మి మోసపోవద్దు. వారి అంతరంగము ఎలా ఉందో, వారి హృదయం ఎలా ఉందో, వారి జీవిత విధానం ఎలా ఉందో ఆలోచించుకోండి, గ్రహించాలి. ప్రేమనొద్దామని బిడ్డలారా, అది గ్రహించకపోతే నీవు వేషధారుల వల్ల మోసపోతావు. కనుక వేషధారణ అనే ఈ మూర్ఖత్వం అనే ముళ్ళు నిన్ను బాధ పెడతాయి. కనుక జాగ్రత్త పడాలి. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఏమండి, ఎందుకంటే ముళ్ళ పొదల్లోనంట ద్రాక్ష పండ్లు మనకు దొరకవు. ముళ్ళ పొదల్లో ద్రాక్ష పండ్లు ఎలా దొరుకుతాయి? ముళ్ళ పొదలు ద్రాక్ష పండ్లను కాస్తాయా? కాయవు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15-16 వచనాల్లో చూస్తే ఏమనంటున్నాడంటే, ముండ్ల చెట్టు ముండ్ల ఫలాల్ని ఫలిస్తుంది, మంచి చెట్టు మంచి ఫలాలనే ఫలిస్తుంది. ముండ్ల చెట్లలో మంచి ఫలాలు అనగా ద్రాక్ష ఫలాలు రావు, ఫలించవు. కనుక మంచి చెట్టు మంచి ఫలాల్ని ఫలిస్తుంది. అలాగే పనికి మాలిన చెట్టు ముళ్ళ ఫలాలనే ఫలిస్తుంది. కానీ లోపల ఉన్న ముళ్ళు ఎవరికి కనబడవండి. ఆ మూర్ఖత్వం అనే ముళ్ళు, వేషధారణ అనే ముళ్ళు ఎవరికి కనబడవు. అందుకే మోసపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తిని నమ్మిన వారు మోసపోతారు. మోసపోయిన తర్వాత తెలుసుకుంటే మాత్రం ఏముందండి, ఏమీ మిగిలి ఉండదు. అంత పోగొట్టుకున్న తర్వాత ఏమి లాభం? కనుక వాళ్ళ లోపల ఉన్న దాగి ఉన్న ముళ్ళు ఎప్పటికైనా పైకి వస్తూనే ఉంటాయి. ఎంత చేసినా అవి కనబడని ముళ్ళు కనుక అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటాయి. అవకాశం వచ్చినప్పుడల్లా బయటకు వస్తూ ఉంటాయి. అవకాశం ఏర్పడింది అంటే, అవకాశం వాళ్ళకి దొరికింది అంటే ఆ ముళ్ళు బయటకు వస్తాయి వాళ్ళ లోపల నుంచి. అంటే అప్పటి వరకు నమ్మకంగా కనబడతారు, నమ్మకంగానే ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి. అప్పటికప్పుడు అవకాశం వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ స్వార్థం కోసం ఆ ముళ్ళు బయటపడతాయి. ఆ మూర్ఖత్వం బయటకు వచ్చినప్పుడు, వేషధారణ బయటపడినప్పుడు నీవు బాధ అనుభవించాల్సి వస్తుంది. అందుచేత ప్రేమను అద్దామని బిడ్డలారా, నమ్మకంగా ఉండి మోసం చేసే వారి ఎడల చాలా జాగ్రత్తగా ఉండాలి. అది తెలియదు, అది మనకు అర్థం కాదు. మనం చూడగానే నమ్ముతాం. మంచి వ్యక్తి గనుక, మంచి స్వభావం కలిగిన వారు గనుక పర్వాలేదు అని నమ్ముతాం. కానీ లోపల ఉన్న మూర్ఖత్వం అనే ఆ ముళ్ళు ఎప్పుడు బయటకు వస్తాయో తెలియదు. అందుకే ముళ్ళ చెట్టు ద్రాక్ష ఫలాల్ని ఫలించదు. వాళ్ళ లోపల ఉన్నవే ఫలిస్తాయి, కానీ పైకి చక్కగా మాట్లాడినంత మాత్రాన్ని ద్రాక్ష ఫలాల్లా ఉంటాయి అనుకున్నారా? వాళ్ళ క్రియలు అలా ఉండవు. పండ్లు అంటే ఇక్కడ క్రియలు అని అర్థం, వారు చేసే పనులు అని అర్థం. పరిసయ్యులను చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారంటే పైకి మంచి వారి వలె కనబడతారు, నమ్మకమైన వారి వలె ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ యొక్క జీవితం వేషధారణతో కూడింది. పైకి మంచి రూపం కలిగిన వారుగా ఉంటారు పరిసయ్యులు, కానీ లోపల ఉన్నది ఆ మూర్ఖత్వం అనే ముళ్ళు. వారి జీవితంలో వారు ఏం చేస్తారంట? వేషధారణ అనే ముళ్ళతో
మోసం చేస్తారు. దయతో గమనించి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి బట్టి నీ జీవితంలో ఏది మేలో ఏది కీడో ఆ గొప్ప ఆలోచన శక్తి దేవుని ద్వారా పొందుకొని ఏది మేలో ఏది కీడో గ్రహించాలి, తెలుసుకోవాలి. అందుకే ప్రార్థనా జీవితం కావాలి, దేవుని పాదాలు పట్టుకునే అనుభవం కావాలి, దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండాలి. అయ్యా విసిగిపోకూడదు, ఇక మారడండి మారడండి అనకండి, ఇక మారదండి అనకండి. ఎప్పుడు దేవుడు మారుస్తాడో, ఏ విధంగా ఏ సమయంలో ఏ వ్యక్తి మారుతారో, ఏ వ్యక్తి మారుతుందో ఎవరికి తెలియదు. ఎప్పుడు వాళ్ళల్లో మంచితనం ఏర్పడుతుందో ఎవరికి తెలియదండి. ఒక సమయము వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు ఆ మహాదేవుడు వారిలో ఆ గొప్ప మంచితనం అనే పరిశుద్ధత అనేది ఆయనే అనుగ్రహిస్తాడు. అంతే తప్ప ఎవరు మార్చలేరు. ఒక మనిషి మార్చలేరు, ఏ వ్యక్తి మార్చలేరు. అలా అయితే భార్య తన భర్తను మార్చుకోవాలి, మార్చుకోలేకపోతుంది. భర్త తన భార్యను మార్చుకోవాలి, కానీ మార్చుకోలేకపోతున్నాడు. వింటే కదా మార్చుకోవడానికి, వినరండి. ఎందుకంటే అది కూడా మూర్ఖత్వమే. వినకపోవడం అనేది కూడా మూర్ఖత్వమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించుకొని మీ జీవితాల్ని దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి ఆలోచించండి. మూర్ఖత్వం అనేది లోపలికి రాకుండా, వేషధారణ అనే ఆ ముళ్ళు మన లోపలికి రాకుండా చూసుకోవాలి. వేషధారణ పనికి రాదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీ ప్రవర్తన దేవుని ఎదుట నమ్మకమైందిగా ఉండాలి, మనుషుల ఎదుటే కాదు, దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి నీ ప్రవర్తన. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 వచనము నుండి 4 వచనాల వరకు చూస్తే ముండ్ల పొదలు ఆత్మీయ జీవితాన్ని అణిచివేస్తాయి. చూడండి, విత్తనాలు విత్తిన తరువాత అవి రాతి నేలను, త్రావ ప్రక్కను, రాతి నేలను, ముళ్ళ తుప్పలలోను, ముళ్ళ పొదల్లోను, అలా మంచి నేలను పడినవి అని చెప్పబడుతుంది అక్కడ. అయితే ముళ్ళ పొదల్లో పడిన ఆ విత్తనాలు మొలకెత్తుతున్నాయి, కానీ ఆ ముళ్ళ తుప్పలు ఆ ఎదిగిన మొక్కల్ని అణిచివేస్తున్నాయి గనుక అవి ఎదగలేవు, అంటే అవి ఫలించవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ముళ్ళ పొదల వలన మూర్ఖత్వం అనే ముళ్ళ పొదల వలన మనిషి యొక్క ఆత్మీయ జీవితము అణపబడిపోతుంది, కానీ ఆత్మీయ జీవితములో ఎదుగుదల ఉండదు. అలా అణిచివేయబడే పరిస్థితి మనిషి లోపలికి రావడానికి మూర్ఖత్వం అనేది ప్రధాన కారణం. అందులో దానికి కారణం ఏమిటంటే, ఆత్మీయ జీవితం అణిచివేయబడ్డానికి కారణం ధనాపేక్ష అనే మూర్ఖత్వం అనే ముళ్ళు. ధనాపేక్ష కూడా మూర్ఖత్వంతో కూడిందే. ధనాపేక్ష అనే ముళ్ళు మూర్ఖత్వంతో కూడింది. ధనాపేక్ష. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి లోపలికి ధనాపేక్ష ప్రవేశిస్తే ఆ మనిషి ఏదో విధంగా డబ్బులు సంపాదించాలని తలస్తాడు, కానీ తన జీవితంలో న్యాయంగా సంపాదించాలి, ఎదుటివారికి బాధ కలిగించకూడదు, నేను నమ్మకంగా సంపాదించాలనే ఆలోచన రాదు. అది మూర్ఖత్వం అనే ముళ్ళు. ధనాపేక్ష అలా తీసుకొని వెళ్తుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమండి. ధనాపేక్ష ధనము మీద అపేక్ష పెంచుకోవద్దు.
ఎందుకంటే దాన్ని అసలు లెక్క పెట్టకండి. ధనాపేక్షను మీరు ధనము మీద అపేక్షను పెంచుకుంటూ ఉంటే, కోరిక పడుతూ ఉంటే, ఇంకా సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలి, నాకు ఇంత డబ్బు ఉండాలి, అంత డబ్బు కావాలి, అంత ధనం కావాలి, ఇంత గొప్పవాడిని అయిపోవాలి, గొప్పదాన్ని అయిపోవాలని తలంచొద్దు. దాని మీద మీరు ఆశ పెట్టుకునే కొద్దీ సమస్తమైన కీడులు కలుగుతాయి. అదే దేవుని వాక్యం అంటుంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఆ ధనము పెరిగే కొద్దీ చూడండి, లోపల మూర్ఖత్వం అనే ముళ్ళు పెరుగుతాయి. శరీరాశలు, నేత్రాశలు, జీవపుడంబం, చెడ్డ కార్యాలు, దుష్ట కార్యాలు పెరిగిపోతాయి ధనం పెరిగే కొద్దీ. ప్రేమన్న దేవుని బిడ్డలారా, ధనం పెరిగే కొద్దీ భయంకరమైన కార్యాలు కూడా మనిషి లోపల పెరిగిపోతూ ఉన్నాయి. అది కూడా ఏమిటంట, ధనాపేక్ష వల్ల వచ్చిన మూర్ఖత్వం అనే ముళ్ళు. కనుక ధనాపేక్షను మరి కోరకండి. ధనం మీద అపేక్ష పెంచుకోవద్దు, కోరిక పడద్దు, దాని మీద ఆశ పడద్దు. ప్రభు ఇచ్చాడు, సంతోషంగా అనుభవించు, దేవుణ్ణి స్తుతించు. ప్రభువా నీవు ఇది ఇచ్చావు, ఈ ధనాన్ని మీకే స్తోత్రం అని జ్ఞానంగా ఖర్చు పెట్టు, దాన్ని సద్వినియోగం చేసుకో. కానీ దాని మీద అపేక్ష పెంచుకొని, ఆశలు పెంచుకొని అంతకంతకి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు సోదరి సోదరుడా. మరొక విషయాన్ని కూడా విందాం ప్రేమను అద్దామని బిడ్డలారా. ఇక్కడ ఏమిటంటే, నా ప్రేమను అద్దామని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు, శరీర కార్యాలు అంటండి, దుర్వ్యసనాలు, శరీర కార్యాలు ఇవన్నీ కూడా దుర్వ్యాపారముతో కూడినవి. ఇవన్నీ కూడా మూర్ఖత్వంతో కూడినవి అని చెప్పబడుతుంది. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు చూస్తే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారని, అందులో చిన్న కుమారుడు మూర్ఖత్వం వచ్చిందంట. చక్కగా మాట వింటున్నారు పెద్ద కుమారుడు చిన్న కుమారుడని సంతోషంగా ఉన్న ఆ తండ్రి జీవితంలో బాధ కలిగించే మాటలు మాట్లాడడం మొదలు పెట్టాడు చిన్న కుమారుడు. అనగా అతనిలో వచ్చిన మూర్ఖత్వం. ఏమిటా మూర్ఖత్వం అంటే, తండ్రి చెప్పినా వినడం లేదు, అన్న చెప్పినా వినడం లేదు, తల్లి చెప్పినా వినడం లేదు. అయ్యా నీకు తెలియదు బాబు, నీవు వాటా ఇవ్వమంటున్నావు, ఆస్తిలో వాటా కావాలని కోరుతున్నావు, కానీ నీకు తెలియదయ్యా, నీవు దాని విలువను కాపాడుకోలేవు గనుక నా ఆస్తిని నీకు వాటా ఇస్తే దాన్ని నీవు కాపాడుకోవడం తెలియదు గనుక ఎందుకు మాతో పాటే ఉండు, కలిసి ఉండు, అభివృద్ధి చెందుతావు అని అంటే, కలిసి ఉండను, నేను విడిగా ఉంటాను, మీ అందరికంటే ఎక్కువ సంపాదిస్తాను అన్నా. ఇది ధనము మీద అపేక్ష. ధనాపేక్ష చిన్న కుమారుడికి వచ్చింది. అందులో దుర్వ్యసనాలకి ఆశపడుతున్నాడు, దుర్వ్యాపారం చేయాలనే మనసు వచ్చింది. ఆ రెండవది, అతను శరీర కార్యాల మీద ఆశలు పెంచుకున్న వ్యక్తిగా ఉన్నాడు. చివరికి తండ్రి వాటా ఇవ్వడం మానలేదు, వాడి మూర్ఖత్వాన్ని తీసివేయలేకపోయాడు. ఆ కుమారుడికి, చిన్న కుమారుడికి వాటా ఇస్తే ఆ వాటా తీసుకొని ధన రూపంగా మార్చుకున్నాడు. ఆ ధనాన్ని పట్టుకుని వెళ్ళి శరీర కార్యాలు మొదలు పెట్టాడు, దుర్వ్యాపారం మొదలు పెట్టాడు, చెడ్డ కార్యాలు చేయడం మొదలు పెట్టాడు. ఉన్నదంతా కూడా పాడు చేసేసుకున్నాడు. అంటే అతని లోపలికి వచ్చిన ఆ మూర్ఖత్వం అనే ఆ శరీర కార్యాలకు, దుర్వ్యాపారానికి దారి తీసింది మూర్ఖత్వం.
ఆ చిన్న కుమారుడికి తెలియదని చెప్తే నమ్మలేదు, చెప్పితే తల్లిదండ్రులు చెప్పినా, అన్న చెప్పినా, బంధువులు చెప్పినా ఎవ్వరి మాట వినలేదు. ఇలాంటి మూర్ఖత్వం వల్ల ఉన్నదంతా పట్టుకొని వెళ్ళిందంతా పాడు చేసేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాడు చేసుకొని చివరికి ఏం చేశాడంటే అతని జీవితం భ్రష్టత్వానికి దిగజారిపోయింది. భ్రష్టుడైపోయాడు. మూర్ఖత్వం వస్తే ఇప్పుడు ఏమైంది? జీవితం తారుమారైపోయింది. అతని ప్రవర్తన తారుమారైంది కనుక అతని జీవిత విధానమే మారిపోయింది. చివరికి ఎందుకు పనికిరాని వాడిగా మారిపోయాడు. అన్నీ అయిపోయినవి, పోగొట్టుకున్నాడు, ఉన్న ధనమంతా అయిపోయింది. ఇక చివరికి చేసేది ఏమీ లేక పందుల వాని దగ్గరకు వెళ్ళి అతనికి ఆ పందులను మేపుతాను, నాకు జీతం ఇవ్వండి, భోజనం పెట్టండి అన్నాడు. నిజంగా ప్రేమను వద్దామని బిడ్డలారా, ఎంత అతనిలో వచ్చిన మూర్ఖత్వం ఎంతగా తారుమారైపోయిందో జీవితం చూడండి. ఎంతో గొప్ప స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన వ్యక్తి, ఉన్న వ్యక్తి ఎలా మారిపోయిందో జీవితం. అంతే ప్రేమను వద్దామని బిడ్డలారా, జీవితం తారుమారు కాకుండా జాగ్రత్త పడండి. జీవితం తారుమారు కాకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న వాణ్ణి దేవుడు విడిచిపెట్టాడు. అందుచేత మీరు దేవుణ్ణి నమ్ముకున్న వాడంట జలముల దగ్గర నాటబడిన చెట్టు వలె ఉంటాడు. జలముల దగ్గర నాటబడిన చెట్టు వలె. 20 గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు. కనుక జలముల దగ్గర నాటబడిన చెట్టు వలె ఉండండి. దేవుని సన్నిధిలో నాటబడిన వారి వలె, దేవుని వాక్యం అనే నీళ్ల దగ్గర మీరు నాటబడిన చెట్టు వలె ఉంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యం అనే నీళ్లు మీరు తీసుకొని చక్కగా ఎదిగిన చెట్టు వలె, ఫలించే వృక్షము వలె మారి మీ ఆత్మీయ జీవితం, మీ విశ్వాస జీవితం అభివృద్ధి చెందుతుంది. కనుక మీరు దేవుని చేత బలపరచబడతారు, ఫలిస్తారు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, అభివృద్ధి చెందుతారు. కనుక ఏం విడిచిపెట్టాలి సోదరి సోదరులారా? మీ జీవితములో మూర్ఖత్వం అనేది రానివ్వకండి, మూర్ఖ స్వభావం రానివ్వకండి. అది మీ జీవితాన్ని తారుమారు చేస్తుందని, మీ ప్రవర్తనను తారుమారు చేస్తుందన్న సంగతిని జ్ఞాపం చేసుకోండి. ఆ చిన్న కుమారుడు జీవితంలో ఏమైందండి? జీవితమే తారుమారైపోయింది. కనుక ఎందుకు పనికిరాని వ్యక్తిగా మారిపోయాడు. ఆహారం కూడా అతనికి లేకుండా కష్టపడవలసిన పరిస్థితి వచ్చింది. ఇకనైనా ఆలోచించుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు నమ్మకంగా జీవించండి. ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకు లోబడి ఆయన వాక్య ప్రకారం జీవించు. నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రములు నాయన, స్తోత్రములు చెల్లిస్తున్నా. మీ మహాప్రేమ కృప కనికరమును బట్టి ఇంతవరకు నీ బిడ్డలు వాక్యం వినే కృపను దయచేశారు. అయ్యా, మీ కృప తక్కువ కాకుండా చేయండి. మీ కృపను అధికంగా ప్రతి బిడ్డ మీద కుమ్మరించండి నాయన. మూర్ఖత్వం అనేది మనుషుల జీవితాల్ని తారుమారు చేస్తుందని నాయన, తండ్రికి కలిగిన ఆ చిన్న కుమారుడు ఆస్తంతా పంచుకొని వెళ్ళి మొత్తం పాడు చేసుకున్నట్లుగా ఇంత సుఖజీవనం చేసిన వ్యక్తి భయంకరమైన కష్టపడి వ్యక్తిగా మార్చబడ్డాడని, అది మూర్ఖత్వమే అతనిలోనికి వచ్చి అంత భయంకరమైన స్థితిలోనికి వచ్చిందని విన్నాం. అయ్యా, మూర్ఖత్వం మనిషి జీవితాన్ని పాడు చేస్తుందని గ్రహించి నాయనా, మీ మాటకు లోబడి మీ వాక్య ప్రకారం జీవించే బిడ్డలుగా ఒక్కొక్కరిని సిద్ధం చేసి బిడ్డలందరినీ దీవించండి. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ
అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడయుండును గాక. ఆమేన్.